భక్తుల మనోభావాలు, ఇక్కడ భక్తుల భక్తుల విశ్వాసం. మనోభావాలు దెబ్బతింటే వస్తాను సార్. అలాంటి పరిస్థితికి ఉంటే ఈ రోజున అక్కడ ప్రభుత్వాలు గాని పాలక మండలి గాని ఈ కుంభకోణాలకు పాల్పడి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా దురుద్దేశపూర్వకంగా వ్యవహరించింది అనటంలో సందేహం. ఓకే సార్. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది యాక్చువల్గా ఇటీవల మనకు ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి అంటే ఏదైతే ఈ పట్టు వస్త్రాలు పాలిస్టర్ వస్త్రాలకు సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సార్ అది. ఒకసారి మీరు దాన్ని చూడండి. ఇది 2015 నుంచి జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం. సో ఒకే వ్యక్తికి ఎందుకని ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎందుకని టెండర్ ఇస్తున్నారు. వాస్తవంగా అయితే టీటీడీలో ఎలా ఉంటుందంటే టెండర్స్ పిలుస్తారు. టెండర్ పిలిచిన తర్వాత L1 అనేటటువంటి వాళ్ళకి అంటే ఎవరు తక్కువ రేటు కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి అంశం. మరి వీళ్ళకి మాత్రమే గడిచిన 10 సంవత్సరాలుగా అంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సరఫరా చేస్తున్నారో తెలియదు. మనకున్న సమాచారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ డాక్యుమెంట్ని బట్టి చూస్తుంటే గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వీళ్ళే ఇస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మనం చూస్తే ఎక్కడైతే నగిరిలో ఉంది ఇది. సో వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా VRS ఎక్స్పోర్ట్స్ అనే వాళ్ళు సరఫరా చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేశారు అంటే తిరుమల ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి అలాగే నన్నా కాటేజెస్ విఎం రాజా పౌర్లం యూనిట్ అనేటటువంటి వాళ్ళతోటి కలిసి వీటిని సరఫరా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏంటిది అంటే తెలిసి జరిగింది అనుకోవచ్చా, తెలియకుండా జరిగింది అనుకోవచ్చా? అసలు సరే పార్టీలు ఎవరు అధికారం ఉన్నారనేది పక్కన పెడితే ఒక వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉన్నటువంటి అంశం. దీన్ని మీ పార్టీ నుంచి మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారండి? సార్ ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో జరుగుతున్న పరిణామాల గురించి మనం మాట్లాడేటటువంటి అంశం. ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు ఏదో $9 సంబంధించింది లేకపోతే 72,000 రూపాయలకు సంబంధించిన అంశం అని చెప్పేసి చాలా చిన్న చేసి మాట్లాడారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ అంతా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు 230 కోట్ల రూపాయల అవినీతి జరిగితే దానికి సంబంధించినటువంటి దాన్ని ఆయన కేసుల్లో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాజీ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే ఇది ఒక చిన్న కేసు, దీనికి సంబంధించి ఒక మనిషి చనిపోయే అంత పెద్ద కేసు కాదన్న సందర్భంలో చెప్పడం జరిపింది. ఓ సిఐ గారు చనిపోయినటువంటి ఈ ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఒక సిఐ గారు చనిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చిన్న కేసు అని అన్నారు కానీ చిన్నదైనా ₹100 కేసు అయినా దొంగతనమే కదా. దానికోసమే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే అతని మీద కేసు పెట్టి ఆ కేసుకు సంబంధించి మొత్తం రికవరీ అంతా చూపించేసి ఆ కుటుంబం కూడా వారు జరిగిన తప్పుకు సంబంధించి మేమంతా డబ్బులుగా దానికి దేవుడికి ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటామని చెప్పేసి దాదాపు 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని వారి కుటుంబ సాంప్రదాయంగా వచ్చినాయి కానీ లేకపోతే ఇలా జరిగినటువంటి వాటిలో ఉన్నది కానీ ఏదైతే 14 కోట్ల రూపాయలు వాళ్ళు స్వామివారికి చెల్లించటం జరిగింది. ఆ సందర్భంలో మాట్లాడిందే కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తప్పే కదా ఏముంది దాంట్లో అని చెప్పేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతినే విధంగా ప్రవర్తించేటటువంటి మెంటాలిటీ కలిగిన వ్యక్తి కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది సపరేట్ వ్యవస్థగా నడుస్తూ ఉంటది. దానికి ఒక మండలి ఉంటుంది. దానికి సంబంధించి రాజకీయంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థ అంతా కూడా ఆ ప్రభుత్వం ద్వారా నడుస్తుంది. కాబట్టి అక్కడ వైవి సుబ్బారెడ్డి గారని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా వేయటం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు వేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు VKS దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చూపించారు కదా రాజు గారు, దీనికి సంబంధించి 2015 నుంచే వారిస్తేనేమో మంచి దుప్పట్టా అయిపోయింది. అదే కంటిన్యూషన్ ద్వారా వీరు తీసుకుంటేనేమో చెడ్డ దుప్పట్టా అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా భూతార్థం వేసి చూసి ఈ భూతార్థం ద్వారా ఇదివా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఈ అవినీతి పనులు వేశారనో లేకపోతే ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆడేటటువంటి కుట్రలో భాగంగా జరిగేటటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా జరిగేటప్పుడు కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు వయా మీడియాగా జరిగినటువంటి సందర్భాన్ని చెప్పడం తప్పని కాదు, లేకపోతే ఇంకోటని కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు మన లిక్కర్ కంపెనీలన్నిటికి కూడా
99% చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాటినే కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసుకుంటా వచ్చింది. ఒకటైనా లైసెన్స్ కొత్తది ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కంపెనీలకు సంబంధించి? ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ స్కామ్ అంటారు. ఈ రకంగా ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లిక్కర్ స్కామ్ కి, లేకపోతే ఇదిగో ఈ తిరుపతి తిరుమల దీనికి సంబంధించి, దాని మీద తిరుపతి లడ్డూకు సంబంధించి అంతే హడావుడి చేశారు. ఈ పరకామణి కేసుకు సంబంధించి, ఆ పరకామణి కేసుకు సంబంధించి అతని మీద కేసు పెట్టి అన్ని చేసి కోర్టు ద్వారా దానికి సంబంధించిన పరిష్కారం జరిగినదని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయినా కానీ వీళ్ళకి ఏదైనా ఇండివిజువల్ గా జరిగితే, ఏదో తప్పు చేస్తే ఆ తప్పుని వీళ్ళల్లో వీళ్ళు పరిష్కారం చేస్తే తప్పు అవుతుంది. కానీ కోర్టు ద్వారా నీకు అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కేసు దానికి ఓకే, ఏది ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ప్రభుత్వం మళ్ళీ విచారణ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆ విచారణ జరిగే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరు, ఆ పిఏ చెప్పాడంట తీసపోతుంటే 3rd డిగ్రీ ప్రయోగించి మీకు కావాల్సినట్టు సంతకాలు పెట్టించి మీకు కావాల్సినట్టు వీడియో చూపించేసి మాట్లాడతాం. మొన్న ఈ మధ్య చూసాం కదా, తిరుపతి అదే తెలుగుదేశం టికెట్ ఇప్పిస్తానని 7 కోట్ల రూపాయలు ఒక అతను తీసుకున్నాడని చెప్పేసి వాళ్ళని ఎలా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ గోడ వెనకాల నిలబెట్టి వారితోటి ఎలా బలవంతంగా చెప్పించారని చెప్పారో మనందరం చూసాం. ఇవన్నీ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో సహజంగా జరిగేటటువంటి పరిస్థితులు. మీరు సార్ ఒక్క నిమిషం సార్, ఇవన్నీ కుట్రపూరితంగా, ఎందుకంటే కోటి సంతకం సార్. అవును సార్ అయిపోతుంది. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, విషయం ఏంటంటే ఓకే మీరు చెప్పేటట్టు సార్ ఒక్క మాట అయిపోయింది. కోటి సంతకాలకు సంబంధించి గవర్నర్ గారు 18వ తారీఖు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది సార్. దీన్నంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయిద్దని ఇదిగో ఇది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆ కోటి సంతకాల సబ్జెక్ట్ అంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇది చేస్తా ఉన్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఎంత పుయ్యాలన్నా కానీ హిందూ భక్తులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నారు. ఎన్ని మరకలు పూసినా ఏది చేసినా ఆ దేవదేవుడు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వారందరినీ శిక్షించాలని, ఈ కుట్రపూరితంగా చేసే ప్రభుత్వాలను కూడా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటి, దేవదేవుడు ఎవరిని శిక్షించాలని, తప్పు చేసిన వాళ్ళనే లేకపోతే తప్పులను కప్పిపుచ్చాలన్నా ఎవరిని శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు? సరే ఎన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇందాక లెక్కర్ స్కామ్ గురించి మీరు మాట్లాడారు, పరకామణికి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు మాట్లాడారు. పరకామణికి సంబంధించినటువంటి అంశాలు కానీ మనం చూస్తే అదేదో టెక్నికల్ అంశాలు ఉండొచ్చు, ఆయన దొంగతనం చేసినాడు, కేసు పెట్టాడు, కోర్టుకు పోయినా అవార్డు అయిందనేసి. ఇక్కడ ఆ కేసు గురించి మాట్లాడితే చాలా వ్యవహారాలు ఉన్నాయి సార్. ఎందుకంటే అది వ్యవస్థీకృతంగా జరిగింది. ఎందుకంటే పెట్టేటప్పుడే ఆయన మీద ఎఫ్ఐఆర్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసినటువంటి పరిస్థితి, అంటే ఎఫ్ఐఆర్లో పెట్టేటువంటి సెక్షన్లు కూడా మార్చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదంతా చాలా పెద్ద వ్యవహారం అది. సో మీరు కూడా దాని ఏదో చిన్నదిగా అన్నట్టే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిన్నపరెడ్డి గారు. ఇక్కడ ఏంటి అంటే ఇది 2015 నుంచి 25 వరకు జరిగినటువంటి ఒక రకమైనటువంటి కుంభకోణం. ఇది మనం చెప్పట్ల, టీటీడీకి సంబంధించినటువంటి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చినటువంటి అంతర్గత నివేదిక సంబంధించినటువంటి అంశం ఇది. దీని మీద ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీనికి మరి గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి కారణం ఏంటి? నిజంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని ఇవ్వచ్చు కదా. మరి వాస్తవాలు చూపించారు కదా, అక్కడ 2015 నుంచి జరుగుతుందని చెప్తున్నారు కదా. మరి దీంట్లో కుట్ర ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు వికేఎస్ సంస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇలా జరిగినదనంగానే మేము కాగితం తీసుకొచ్చి చూపిస్తాంగా, అయ్యా ఇప్పుడుగా జరిగింది, ఇది 2015 నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడేం చేస్తారంటే 2015 నుంచి మేము నిఘా వేసి ఉంచాం కాబట్టి అన్ని చక్కగానే జరిగినాయి. ఇక్కడ చేతగాని ప్రభుత్వం లేకపోతే భక్తుల మనోభావాలని దెబ్బతీసే ప్రభుత్వం ఉంది కాబట్టి వీరు అక్కడి నుంచి రాజీ పడి కుమ్మక్కయ్యారు కాబట్టి ఇలా జరిగిందని చెప్పేటటువంటి ఇదే రాబోతుంది. దీనికి విచారణ అవసరం లేదు సార్. ఈ కూటమి ప్రభుత్వంలో అసలు విచారణ అవసరం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏదొచ్చిందో దాన్ని పట్టుకొని జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు వాళ్ళ దగ్గర. అలాంటి పరిస్థితులు సార్ ఈ ప్రభుత్వంలో. ఏది జరిగినా సరే ఈ పరకామణికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి రాకముందే దీనికి సంబంధించి మొత్తం ప్రక్షాళన చేసి 23 కోట్ల రూపాయలు పెట్టి పరకామణికి సంబంధించినటువంటి బిల్డింగ్ కట్టి దానికి సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాల ద్వారానే ఇతన్ని పట్టుకోవడం జరిగింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిన తర్వాత అంతా బాగా జరిగింది. అదే కరెక్టే, మీరు అంతా కరెక్టే చేశారు. ఆ ఒక్కటి
అదేదో అంటాం కదా, చంద్రుడికి ఒక నూలుగు పోగు, చంద్రుడికి ఒక మచ్చ అన్నట్టు అంతా